అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ 27. ఇక కథలోకి వెళితే మేఘ ఏడుస్తూ కింద కూర్చొని ఆ చనిపోయిన ముసుగు మనిషిని చూస్తుంది. ప్రేమ్ బాలుకి ఒక మెసేజ్ చేయడంతో బాలు మనుషులతో వచ్చి చెప్పండి సార్ అన్నాడు. ప్రేమ్ వారిని చూస్తూ మేఘ దగ్గర కూర్చొని తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నువ్వు ఇలా ఏడవడానికి చనిపోయినవాడు మంచివాడు కాదు మేఘ, అతను చాలా దుర్మార్గుడు. చిన్నపిల్లలు అని కూడా చూడకుండా చంపేశారు. తనకి ఇది సరైన శిక్ష అన్నాడు ప్రేమ్. ప్రేమ్ చెబుతుంది తన చెవులకు చేరడం లేదు. మేఘ ఒక మనిషి ప్రాణం తీశాను అన్న దగ్గర ఆగిపోయింది. అక్కడ ఉన్నది మేఘ అనుకున్న మనిషి ఏమో అన్న ఆలోచన తనని కుదురుగా ఉండనివ్వడం లేదు. ప్రేమ్ బాలుకి సైగ చేయడంతో ఆ మనిషి మొహానికి ముసుగు తీశాడు. మేఘ అక్కడ ఉన్నది వినయ్ కాదు అని ఒక్క క్షణం తన మనసుకి ఆనందం అనిపించింది. కానీ వెంటనే ఆ మనిషి చావుకి నేను కారణం అన్న ఆలోచన రాగానే ప్రేమ్ నుండి దూరం జరిగి తనని ఒకలాంటి భయంతో చూస్తూ అక్కడ ఉండలేక ఏడుస్తూ అక్కడి నుండి ఇంటి లోపలికి వెళ్ళింది. ఆ ఇల్లు ఒక శ్మశానంలా కనిపిస్తుంది మేఘాకి. ఆ ఇంటికి ఒక పిచ్చిదానిలా చూస్తూ లేదు, నేను తనని చంపలేదు అని గట్టిగా అరుస్తుంది. బాలు సార్, మేడం చాలా బాధపడుతున్నారు. ప్రేమ్ నా మీద తన కళ్ళల్లో అసహ్యం కనిపిస్తుంది. ఒక మనిషి ప్రాణం తీస్తారు అని తన కలలో కూడా ఊహించలేదు. అలాంటప్పుడు మేడంతో తనని ఎందుకు ఇలా చేయించారు? మేఘ ఇన్ని రోజులు నాకు దూరం కావడానికి కారణం అయినవాడికి చాలా సహాయం చేశాడు. ఇప్పుడు కూడా తను నా దగ్గర ఉంది అని సమాచారం తనకి ఇవ్వాలని చూశాడు. అందుకే తన చేత ఇలా చేయించాను. మీరు మేడం దగ్గరకు వెళ్ళండి, నేను ఇక్కడ చూసుకుంటాను. ప్రేమ్ మేఘ మనసును అంచనా వేస్తున్నారు. ప్రేమ్కి తెలుసు మేఘ చాలా భయపడుతుందని, చాలా సెన్సిటివ్ అని, మేఘకి ఇది చాలా కష్టంగా ఉంటుంది అని. మేఘ పరిగెత్తుతూ వెళ్ళినప్పుడు తన చేతికున్న గాజులు అన్ని పగిలిపోయి ముక్కలుగా కింద పడి ఉన్నాయి. ప్రేమ్ షట్, తను ఏం చేసుకోలేదు కదూ అని ఫాస్ట్గా ఇంటివైపుకు వెళ్ళాడు. ఇంటిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. చుట్టూ చూశాడు కానీ తను ఎక్కడ కనిపించలేదు. అక్కడే నిమిషం కూడా ఉండకుండా తన గదికి వెళ్ళాడు. అక్కడ కూడా అన్ని వస్తువులు పడిపోయాయి. ప్రేమ్కి టెన్షన్గా ఉంది. బంగారం ఎక్కడున్నావు అని గట్టిగా అరిచాడు. అంతలోనే బాత్రూంలో నుండి నీళ్ల శబ్దం వస్తుండడంతో అక్కడికి వెళ్ళాడు. ప్రేమ్ అక్కడ ఉన్న దృశ్యం చూసి స్టన్ అయి నిల్చుండిపోయాడు. మేఘ షవర్ ఆన్ చేసుకుని దాని కింద కూర్చొని ఉంది. మేఘ కంటి నుండి కన్నీరు కూడా రావడం లేదు. మేఘాని అలా చూసిన ప్రేమ్కి బాధగా అనిపించింది. తన కోట్ తీసి పక్కన పెట్టి మేఘ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని తన మొహాన్ని తన గుండెల్లో పొదుపుకున్నాడు. బంగారం, నువ్వలా ఉండకు, నాకు భయంగా ఉంది. అతను మంచివాడు కాదు. మేఘ ప్రేమ్ నుండి దూరం జరిగి ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఎందుకు నాతో ఈ పని చేయించారు? నేను కలలో కూడా అనుకోలేదు ఈ చేతులతో ఒక ప్రాణాన్ని అని, అది మీ వల్లే అయ్యింది అని ఏడుస్తుంది మేఘ. ప్రేమ్ మేఘ చేతులు పట్టుకుని ప్లీజ్ అలా బాధపడకు అని మేఘాని గట్టిగా కౌగిలించుకున్నాడు. మేఘ ఏడుస్తూ నువ్వు రాక్షసుడివి, నువ్వు మంచివాడివి కాదు, నువ్వు మనుషులను హింసించే రాక్షసుడివి అంది. అప్పటికే ఇద్దరు షవర్ కింద పూర్తిగా తడిసిపోయారు. ప్రేమ్కి మేఘ అలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. బంగారం, ఇక చాలు, వెళ్దాం పదా అన్నాడు ప్రేమ్. లేదు, నేను మీతో ఉండను, ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంది. ప్రేమ్ మేఘ భుజాలు పెట్టుకొని ఏమన్నావు, ఇంకోసారి చెప్పు అన్నాడు. నేను మీతో ఉండలేను, నేను తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతాను అంది. వెంటనే తన పెదవులు అందుకున్నాడు. తన కోపాన్ని ముద్దులో చూపిస్తున్నాడు. మేఘ ఎంత గింజుకున్నా వదలడం లేదు. తనకి ఊపిరి భారమవుతుంది. అప్పుడు మేఘాని వదిలి ఇంకోసారి ఆ నోటి నుండి నేను వెళ్ళిపోతాను అని వచ్చిందో జాగ్రత్త, నేను చెప్పింది కూడా అదే, మీరు మనుషుల్ని రాక్షసుడు ఇలా ఒక్కసారి కాదు ప్రతిసారి అంటాను అంది. ప్రేమ్ మేఘ నా ఓపికను పరీక్ష చెయ్యకు, నువ్వు నన్ను తట్టుకోలేవు అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. మేఘ ప్రేమ్ అంత కోపంగా మాట్లాడుతుంటే చాలా భయపడుతూ ఉంది. మేఘ అలా భయపడడం చూసిన ప్రేమ్ తన పిడికిలి బిగించి అక్కడున్న గోడాని గట్టిగా కొట్టాడు. ప్రేమ్ అలా చేయడంతో ప్రేమ్ చేతికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అది చూసిన మేఘ నా మీద కోపముంటే నన్ను కొట్టాలి, కానీ ఇలా మిమ్మల్ని మీరు శిక్షించుకోకూడదు అని అంటూ తన చెయ్యి పట్టుకుని పైకి లేచి వాష్రూంలో ఉన్న ఒక బట్టను తీసుకుని రక్తం రాకుండా తన చేతికి కట్టుకట్టింది. ప్రేమ్ నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? మేఘ, మీరు ఇలా ఒక మనిషిని, అది కూడా నా చేత్తో, నాకు చాలా భయం వేసింది, ఇంకెప్పుడు ఇలా చేయకండి అని మేఘ ప్రేమ్ని కౌగిలించుకొని ఏడుస్తూ నాకు ప్రామిస్ చెయ్యండి అంటుంది.
ప్రేమ్ ఇంకా నేను వారు మిగిలి ఉన్నారు బంగారం. వారిని కూడా తరువాత నేను ప్రామిస్ చేస్తాను. అంతవరకు నీకు ఈ బాధ తప్పదు. నీ మనసు ఈ సంఘటనని అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది. అందుకే నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పాను అంది మేఘ. నువ్వు నన్ను దాటుకొని ఎక్కడికి వెళ్ళలేవు బంగారం. ప్రేమ్ మేఘతో మాట్లాడుతుండగా మేఘ అలానే తన మీద పడిపోతుంది. మేఘ మేఘ అని తన చెంపలు తడుతున్నా కూడా తనలో కదలిక లేదు. మేఘాన్ని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి తనని చూశాడు. నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల మేఘ పూర్తిగా తడిసిపోయింది. ప్రేమ్ పరిస్థితి కూడా అలానే ఉండడంతో తను ముందుగా బట్టలు మార్చుకొని వెంటనే కబోర్డ్లో ఉన్న మేఘ డ్రెస్ తీసుకుని మేఘ దగ్గర కూర్చొని తనని చూస్తూ మెల్లగా పైకి లేపి మేఘాని పట్టుకొని మేఘ డ్రెస్ జిప్ తీసి మెల్లగా తన నుండి తడిచిపోయిన డ్రెస్ని కింద పడేసి ప్రేమ్ చేతిలో ఉన్న బట్టలు మేఘాకి వేసి తన కాళ్ళు చేతులు రుబ్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో బాలు ఫోన్ చేసి సార్ డాక్టర్ వచ్చారు అని చెప్పాడు. ప్రేమ్ డాక్టర్ని గదికి తీసుకుని రా అన్నాడు. బాలు డాక్టర్ని మేఘ ప్రేమ్ ఉన్న గదికి తీసుకొని వెళ్ళి తను గది బయట ఉన్నాడు. మేఘాని చెక్ చేసి తను చాలా ఒత్తిడికి గురవుతుంది. దేనినో చూసి తను భయపడింది. ఇప్పటికీ అయితే జ్వరం లేదు, కానీ రాత్రికి వచ్చే అవకాశం ఉంది. తనకి ఇంజెక్షన్ చేసి కొన్ని మెడిసిన్ రాసి ఇస్తాను, సమయంకి ఇవ్వండి. కొద్దిసేపటికి తను స్పృహలోకి వస్తుంది. ఫీవర్ ఎక్కువ అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకుని రండి అని డాక్టర్ వెళ్ళిపోయాడు. మేఘాకి అర్ధగంట తర్వాత మెలకువ వచ్చింది. మేఘ తను ఎక్కడుందో చుట్టూ చూసింది. తన కళ్ళ ముందు ఇంకా అదే దృశ్యం మొదలుతుంది. ఎంత మర్చిపోవాలి అనుకున్నా తన వల్ల కావడం లేదు. బెడ్ మీద నుంచి లేవాలి అని ప్రయత్నం చేసింది. మేఘ పక్కనే ఉన్న ప్రేమ్ బంగారం ఇప్పుడు నీకు ఎలా ఉంది? మేఘ లేవడానికి ట్రై చేస్తుంది అని మేఘాన్ని మెల్లగా పైకి లేపి బెడ్కి ఆనిచ్చి కూర్చోబెట్టి తన నుదురు మీద ముద్దు పెట్టి తన కళ్ళల్లోకి చూశాడు ప్రేమ్. మేఘాలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. తప్పు చేశాను బంగారం, నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించాలి కానీ భయం కాదు అని మనసులో అనుకుంటున్నాడు. మేఘ ఒకసారి తన ఒంటి మీద ఉన్న డ్రెస్ చూసుకొని ప్రేమ్ని చూస్తూ నా డ్రెస్ ఎవరు మార్చారు అంది. ప్రేమ్ చిన్న స్మైల్ చేస్తూ మేఘాని చూశాడు. ప్రేమ్ నవ్వులోనే భావం తెలుసుకున్న మేఘ ప్రేమ్ని చూస్తూ నేను స్పృహలో లేని టైంలో నన్ను అలా బలవంతంగా కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదు మీకు? మేఘ తన గురించి అంత చీప్గా మాట్లాడుతుంటే ప్రేమ్ కోపంతో తన పిడికిలి గట్టిగా బిగించాడు. తన చేతికి దెబ్బ తగలడం వల్ల అక్కడ మళ్ళీ రక్తం కారడం ప్రారంభమైంది. ప్రేమ్ కోపాన్ని అణుచుకుంటూ నీకు విశ్రాంతి చాలా అవసరం బంగారం, పిచ్చి పిచ్చిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మేఘ ప్రేమ్ని చూస్తూ అలా బెడ్ మీద పడి ఉన్న నాతో అలా ఎలా ప్రవర్తించారు అని అంటుంది. ప్రేమ్ అక్కడ ఉంటే తను అలానే మాట్లాడుతుంది అని బాల్కనీలో వెళ్ళి సిగరెట్ కాలుస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. మేఘ మెల్లగా కిందకి దిగి తనని ఒకసారి చూసుకుంది. తన ఒంటి మీద మోకాళ్ళ వరకే బట్టలు ఉన్నాయి, అది కూడా ప్రేమ్ డ్రెస్సు. ప్రేమ్ మేఘకి బట్టలు వేయాలని తీసుకున్నాడు, కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉండడంతో అది వేయడం ప్రేమ్కి రాలేదు. అందుకు ప్రేమ్ చొక్కా తీసి వేశాడు. అది చూసిన మేఘ ప్రేమ్ తనతో అలా ప్రవర్తించాడు అని తప్పుగా అనుకుంటుంది. బాల్కనీలో ఉన్న ప్రేమ్ దగ్గరకు వెళ్ళి తన నోటిలో ఉన్న సిగరెట్ కింద పడేసి తన కాలర్ పట్టుకొని నువ్వు కోపమున్న ఆడవారితో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు అనుకున్నా, కానీ ఇలా కట్టుకున్న భార్యని ఇలా స్పృహలో లేనప్పుడు మీ కోరిక తీర్చుకుంటావు అనుకోలేదు అంది కోపంగా. మేఘ తన మానసిక స్థితి సరిగ్గా లేక అలా మాట్లాడుతుంది అనుకున్న ప్రేమ్ ఇప్పుడు పూర్తి స్పృహలో ఉండి తనని అలా నిలదీస్తుంటే అప్పటి వరకు అణుచుకున్న కోపాన్ని తన నడుమును పట్టుకుని మీదకు లాక్కొని తన పెదవులు అందుకొని వాటిని ఇష్టం వచ్చినట్టుగా ముద్దు పెడుతున్నాడు. మేఘాకి ఊపిరి భారమైన ప్రేమ్ వదలడం లేదు. మేఘాకి తన నుండి దూరం జరగాలి అనుకున్నా కూడా తన ఒంట్లో శక్తి లేదు. అయినా తన చేతులతో ప్రేమ్ని కొడుతూనే ఉంది. అలా ఎంతసేపు కొట్టినా తన చేతులు నొప్పి పుడుతున్నాయి, కానీ ప్రేమ్ తనని వదలడం లేదు. మేఘ బాధని అర్థం చేసుకుని ప్రేమ్ తనని వదిలేసి కష్టంగా ఊపిరి తీసుకున్నాడు. మేఘాని అమాంతం తన చేతుల్లోకి ఎత్తుకొని బాల్కనీ తలుపులు వేసి మేఘాని మంచం మీద పడేసి మేఘాని కోపంగా చూస్తున్నాడు. ప్రేమ్ కోపాన్ని భయంతో బిగిసిపోయింది మేఘ.
ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు తలుపు మూశారు? నేను కిందకు వెళ్ళాలి అని మంచం దిగి తలుపు తెరవడానికి చూస్తుండగా మేఘ చేతిని వెనకకు లాగి ఆ తలుపుకి ఆనిచ్చి, నువ్వు స్పృహలో లేనప్పుడు చేసిన పని ఇప్పుడు చేస్తాను బంగారం. నేను చెయ్యని పనిని చేశావు అన్నావు కదా, నిజంగానే చేస్తాను అని అన్నాడు ప్రేమ్. ఇన్ని రోజులు నువ్వు నన్ను చూసింది వేరు. ఇప్పుడు నాలో ఉన్న రాక్షసుణ్ణి నిద్రలేపావు. నువ్వు స్పృహలో నాకు సరిగా సహకరించలేదు. ఇప్పుడు నీ సహకారం ఉన్నా లేకున్నా నిన్ను అని చెప్పేలోగా దయచేసి నన్ను వదిలేయండి. నేను మీతో అలా మాట్లాడినందుకు క్షమించండి. ఇక ఎప్పుడూ మీ గురించి తప్పుగా మాట్లాడను అని ఏడుస్తూ ప్రేమ్‌ని వేడుకుంటుంది. ఒక చేత్తో తనని కదలకుండా పట్టుకొని మరో చేత్తో మేఘ నడుము పట్టుకున్నాడు. మేఘ నడుముని గట్టిగా ప్రెస్ చేస్తూ, మీ శరీరంలో నాకు నచ్చే భాగం నీ నడుమే బంగారం. నా చేతిలో బాగా ఒదిగిపోతుంది అని ఇంకా ప్రెస్ చేస్తున్నాడు. మేఘ అది చాలా నొప్పిగా ఉంది అని అరుస్తున్నా కూడా ప్రేమ్ వదలడం లేదు. నాకు నొప్పిగా ఉంది, దయచేసి వదలండి అంది మేఘ. లేదు బంగారం, నాలో ఉన్న రాక్షసుణ్ణి నిద్రలేపావు. ప్రేమ్ ప్లీజ్, ఏదో తెలియక అన్నాను, క్షమించండి అంది. వావ్, నీ నోటి నుండి నా పేరు వింటుంటే నాకు కొత్తగా చాలా బావుంది. ఇక ఆలస్యం చేయడం నా వల్ల కాదు అని మేఘాని ముందుకు తిప్పి తన పెదవులు అందుకున్నాడు. వాటిని వదిలి తన చొక్కా తీసి కింద పడేసి మేఘ చొక్కా తీయాలని చూశాడు. కానీ తను ప్రేమ్ చేతులు పట్టుకుని, దయచేసి ప్రేమ్, ఇంతటితో దయచేసి ఆపండి. ఇంత దూరం వచ్చాక ఆగడం కష్టం బంగారం అంటాడు ప్రేమ్. మేఘ ప్రేమ్ నుండి పారిపోవాలి అని తన బలం మొత్తం ఉపయోగించి తనని పక్కకు తోసి 2 అడుగులు వేసింది. అంతే. ప్రేమ్ వెంటనే తనని పట్టుకొని తన మీదకు లాక్కొని, ఏంటి నా నుండి పారిపోవాలని చూస్తున్నావా అని ప్రేమ్ గట్టిగా పట్టుకోవడంతో మేఘకి నొప్పిగా అనిపించి, దయచేసి వదిలేయండి ప్రేమ్, ఇంకా మాటలతో సమయం వృధా చేయలేను అని తనని పట్టుకొని లాక్కొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. మేఘ ఒంటి మీద ఉన్న మిగతా డ్రెస్ మేఘ మీదకు, మేఘ ఒళ్ళంతా ముద్దులు తనని బాధ పెడుతున్నాడు. మేఘ అరుపులు బయటకు వినిపించకుండా తన నోటిని ప్రేమ్ నోటితో మూసి తన కోపం చల్లారే వరకు తనతో చేసి తనకి అలసటగా అనిపించడంతో అప్పుడు తనని వదిలి తన పక్కన పడుకున్నాడు. ప్రేమ్ అలసిపోయిన తరువాత మేఘ మీద నుండి పక్కన పడుకొని, నిజంగా నువ్వు సూపర్ బంగారం. ఈ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ప్రేమ్ అలా మాట్లాడుతుంటే మేఘకి చాలా కష్టంగా ఉంది. మేఘకి తను ప్రేమేనా అని అనిపిస్తుంది. ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తుంది మేఘ. మేఘ ఏడుపు ప్రేమ్కి డిస్టర్బ్గా ఉంటే మేఘ బుగ్గలు 2 గట్టిగా పట్టుకుని, ఎందుకు బంగారం ఏడుస్తున్నావు? నువ్వు అనుకున్నదే కదా నేను చేశాను. తన బుగ్గలు గట్టిగా పట్టుకొని, ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నేను నా గురించి చాలా చీప్గా మాట్లాడావు. నువ్వు ఇంకోసారి నా గురించి ఇలా మాట్లాడావంటే బాగుండదు, జాగ్రత్త అని వాష్రూమ్కి వెళ్ళాడు. మేఘ ప్రేమ్ వెళ్ళగానే మెల్లగా లేచి కూర్చొని దాన్ని ఒక్కసారి చూసి, ఎందుకు ఇలా చేశావు నువ్వు అని గట్టిగా ఏడుస్తూ ఉంది. ప్రేమ్ షవర్ కింద నిల్చొని మేఘ ఏడుపు తన చెవులకు వినిపిస్తుంది. ప్రేమ్ గుండెను పిండేసినట్టుగా ఉంది. తన కంట్లో తనకి తెలియకుండానే కన్నీరు కారుతుంది. అలా 1 గంట షవర్ కింద ఉండి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి షర్ట్ వేసుకుంటూ, ఇంకా ఎంతసేపు అలానే ఉంటావు? నీకోసం నేను డిన్నింగ్ హాల్లో వెయిట్ చేస్తాను. మేఘ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా కిందికి వెళ్ళింది. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ప్రేమ్ మాత్రమే కూర్చొని ఉన్నాడు. మేఘ ప్రేమ్ ఎదురుగా కూర్చుంది. తనని చూడాలి అన్న భయంగా ఉంది. తల వంచుకునే ఉంది. ప్రేమ్ మేఘాని చూస్తూ చిటికె వేశాడు. సర్వెంట్ వచ్చి ప్రేమ్కి ప్లేట్లో ఫుడ్ పెట్టి మేఘ దగ్గర వెళ్ళాడు. తన ప్లేట్లో పెడుతున్న ఫుడ్ చూసి తనకి అది ఇష్టం లేదు అన్నట్టుగా చెప్పింది. ప్రేమ్ సర్వెంట్ని వెళ్ళిపోమని కళ్ళతోనే చెప్పాడు. ప్రేమ్ తింటూ, ఇక నుండి నీకు ఇష్టమున్నా లేకున్నా నువ్వు తిండి తినాలి. నేను తినలేను, నా వల్ల కాదు అని అనకూడదు. మిసెస్ ప్రేమ్, నాకు తెలుసు నువ్వు మేఘావి కాదు. నా మేఘ ఎప్పుడు నీలా చీప్గా మాట్లాడలేదు. నువ్వు మేఘాలా ఉన్నావు, అంతేకాని మేఘాలా ఎప్పుడు ఆలోచించలేవు. మేఘకి చాలా బాధగా ఉంది. తను ప్రేమ్తో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనుకుంటూ ప్లేట్లో ఉన్న ఫుడ్ని బలవంతంగా తింటూ ఉంది. ప్రేమ్ తనని గమనిస్తూ ఉన్నాడు. మేఘ తిని తోటలోకి వెళ్ళింది. ప్రేమ్కి తినాలి అనిపించడం లేదు. ఒకవైపు తన బాధ తెలుసుకున్న తనని ఆ విధంగా ఊహించుకొని మాట్లాడటం ప్రేమ్కి మేఘ మీద మరింత ద్వేషం పెరిగేలా చేసింది. ప్రేమ్, నేను ఎప్పుడూ తనతో ఇలా ప్రవర్తించలేదు. తప్పు చేస్తున్నా. మేఘాని ఈ విధంగా ఇబ్బంది పెట్టకూడదు అని అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్నాడు. తోటలోకి వెళ్ళిన మేఘ, ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రేమ్? నా శరీరంతో ఆడుకుంటున్నావు.
నువ్వు నీ కోపం ఎటువంటిదో నాకు తెలుసు, కానీ ఈ విధంగా నన్ను బాధ పెడతావు అని అనుకోలేదు అని పూల మొక్కల మధ్యలో కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంది మేఘ. తనని పైనుండి చూస్తున్నాడు ప్రేమ్. ఇద్దరు మనసుల్లో ఒకేలాంటి ఆలోచన, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. మేఘాకి ప్రేమ్ చూపులు సూటిగా తగలడంతో తన చుట్టూ చూస్తుంది. తనని ఎవరైనా చూస్తున్నారా అని. తనని ప్రేమ్ కాకుండా మరో 2 కళ్ళు చాలా కోపంగా చూస్తున్నాయి. మేఘ అక్కడి నుంచి లేచి పైకి చూసింది. పైనుండి ప్రేమ్ తనని చూస్తుండడంతో తనని అలా చూస్తూ నిల్చుంది. ఇద్దరి కళ్ళల్లో ఒకటే భావాలు, ఎన్నో ప్రశ్నలు, ఎందుకు ఇలా అని. అలా కొద్దిసేపు తమ కళ్ళతోనే ఇద్దరు మాట్లాడుకున్నారు. ప్రేమ్ తన చూపు పక్కకు తిప్పడంతో మేఘ అక్కడ ఉండకుండా లోపలికి వెళ్ళిపోయింది. మేఘ గదికి వెళ్తుండగా భాగ్య ఆపి, మేడం, సార్ మిమ్మల్ని ఆ పక్క గదిలో ఉండమని చెప్పారు అని, మీ సామాను అంతా కూడా ఆ రూమ్లోనే ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. మేఘ బాధగా రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంది. ఎంతలా అంటే తనకి ఇది భరించడం కష్టంగా ఉంది. తన వల్ల కావడం లేదు. ప్రేమ్ తనని రూమ్లో ఉండమని చెప్పడం. మేఘకి తన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అలా ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ప్రేమ్ రూమ్లో ఒంటరిగా ఉన్నాడు. తనకి కూడా కష్టంగానే ఉంది మేఘాని ఇంకో రూమ్లో ఉండమని చెప్పడం. కానీ మేఘ ఇక్కడే ఉంటే తన ఇష్టంతో పని లేకుండా బలవంతంగా ఏమన్నా చేస్తాను అని నిన్ను అక్కడ వేరే రూమ్లో పంపాను బంగారం అని అనుకుంటూ ప్రేమ్కి ఆ రాత్రి కరువయింది. మరుసటి రోజు ఉదయం ప్రేమ్ రెడీ అయ్యి మేఘ ఉన్న గదికి వెళ్ళాడు. తను బాగా ఏడ్చి ఇప్పుడే పడుకున్నట్టుగా ఉంది. తన నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలని దగ్గరగా వెళ్దాడు. కానీ తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కిందకు వెళ్ళి భాగ్య అన్నాడు. తను వచ్చి చెప్పండి సార్ అంది. మేఘాని నిద్రలేపకు, తను ఇప్పుడే పడుకుంది. తను లేచిన దగ్గర నుండి తను ఏం చేస్తుందో నాకు తెలియాలి అని ఆఫీస్కి వెళ్ళాడు. మేఘాకి మధ్యాహ్నం అనగా మేలుకో వచ్చింది. తను ఎక్కడ ఉందో చూసి స్నానానికి వెళ్ళాలని చూసింది. కానీ పైకి లేవలేకపోతుంది. కొంచెం ఓపిక తెచ్చుకుని మెల్లగా లేచి నిలబడింది. 2 అడుగులు వేసిందో లేదో వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏదో సౌండ్ రావడంతో వంటగదిలో ఉన్న భాగ్య పరుగున మేఘ ఉన్న రూమ్కి వెళ్ళింది. అక్కడ మేఘ స్పృహ తప్పి పడిపోవడం భాగ్యకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మేఘ మొహం మీద కొన్ని నీళ్లు చల్లింది. మేఘలో ఎటువంటి చలనం లేదు. భాగ్యకి కంగారుగా ఉండి వెంటనే ప్రేమ్కి కాల్ చేసి, మేడం స్పృహ తప్పి పడిపోయారు, తన ఒళ్ళు కాలిపోతుంది, నేను ఎంత లేపినా మేడం కళ్ళు తెరవడం లేదు సార్, నాకు భయంగా ఉంది, మీరు వెంటనే రండి అంది కంగారుగా. ప్రేమ్ షట్ అంటూ వెంటనే లేచి లేడీ డాక్టర్కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి వెళ్ళమన్నాడు. ప్రేమ్ కూడా వెంటనే ఆఫీసు నుండి బయలుదేరి వెళ్ళాడు. తనకన్నా ముందే డాక్టర్ వెళ్ళి మేఘాని చెక్ చేసి సిలైన్ పెట్టి భాగ్యకి తడిబట్టతో గంటకి ఒకసారి తోడుస్తూ ఉండమని చెప్పింది. ఇంతలో ప్రేమ్ వచ్చి, డాక్టర్, ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది అన్నాడు. డాక్టర్ ప్రేమ్తో, మీతో కొంచెం మాట్లాడాలి అని కిందకు వెళ్ళింది. ప్రేమ్ మేఘాని చూస్తూ తన చేతిని పట్టుకున్నాడు. తన ఒళ్ళు ఎంత కాలిపోతుంది అంటే పట్టుకున్న ప్రేమ్ చేయి కూడా వేడి అయ్యింది. తన తల నిమురుతూ డాక్టర్ వేచి చూస్తుంది అని వెంటనే కిందికి వెళ్ళాడు. ప్రేమ్ కిందికి వెళ్ళి తన పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు డాక్టర్ని. డాక్టర్ కోపంగా, అసలు మీరు తనతో అంత దారుణంగా ఎలా ప్రవర్తించారు? తన ఒంటి మీద ఎన్ని గాయాలు ఉన్నాయో తెలుసా మీకు? ప్రేమ్కి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అయినా ఏం చెప్తాడు? తన పరిస్థితికి కారణం తనే అయినప్పుడు. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.